హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. హ్యాపీ భోగి అందరికీ, హ్యాపీ భోగి పంగల్ శుభాకాంక్షలు అండి. అందరికీ మరోసారి మీ ముందుకు వస్తున్న మరో కొత్త వీడియోతో నువ్వులరవ్వలో భోగి ఎలా జరుపుకుంటారో దాని గురించి వివరాలు తెలుసుకుని మరీ మీకు చెప్తున్నాం. నువ్వులరవ్వలో భోగి రాత్రి అవ్వగానే ఎవరింటి ముందు వాళ్ళు కర్రలు ఉంచుకొని ఇలా పిల్లలు గ్యాంగ్ అయి ఒక్కొక్క గ్యాంగ్ నుంచి వచ్చి ఆ కర్రలు పట్టుకొని వెళ్ళి ఒక దగ్గర అమ్మవారి గుడి ముందు ఎదురుగా పెట్టి భోగి జరుపుకుంటారు. పిల్లలు చూడండి ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా తిరుగుతూ ఆ కర్రలన్నీ పట్టుకొని వెళ్ళి ఒక దగ్గర జమ చేస్తారు. అదే ఒక దగ్గర జమ చేస్తారు అంటున్నారు కదా, అదే ఈ ప్లేస్ అండి. అమ్మవారి గుడి తయారవుతుంది. ఈ మధ్యన తీశారు కాబట్టి యాత్ర కల్లా ఇది చేసుకొని యాత్ర చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం భోగి మంట పెడతారండి. అప్పటి కాలంలో ఎప్పుడో మన తాతల కాలంలో మనకు తెలియని వయసులో పెద్దవాళ్ళందరూ బేరా పంతులు ఇవన్నీ అందరూ కలిసి ఊరు మొత్తం తిరిగి టార్చ్ లైట్తో తిరిగి వచ్చి 12 గంటలు అయితే ముహూర్తం ఉంటుంది. ఒక ముహూర్తం, ఆ ముహూర్తంలో వెలిగిస్తారండి. అది కూడా మీకు చూపిస్తాను. తిరగడం వీధిన ఇదండి. ఇలా తిరుగుతారు. తిరిగేసి వచ్చి దాని తర్వాత కార్యక్రమం చేస్తారు. ఎంతో ముహూర్తం అంత ఇదండి. వీధికి వెళ్ళి తిరుగుతారు. చూడండి, అది భజన అన్నీ చేస్తూ వీధికి ఒక్కొక్క వీధికి ఈ చివరి నుంచి పెద్ద వీధి నుంచి అలా లాస్ట్ గేట్ వరకు తిరుగుతారు. ఈ బేరాలు వీళ్ళు అందరూ కలుసుకొని పెద్దవాళ్ళందరూ మన తాతల కాలం నుంచి ప్రక్రియ ఉంది. చాలా అందంగా ఆహ్లాదంగా బాగా జరుపుకుంటారు. నువ్వులరవ్వ ఒక్క భోగి సంక్రాంతి కనుమ అందరూ జరుపుకుంటారు. మాకు ఒక భోగి ఉంటుంది. దాంట్లో ఇది ఒక ప్రత్యేకంగా మా ఊళ్ళో జరుపుకుంటారు. చూడండి, ఒకరు వచ్చి స్వీటు ఏదేదో పెడతారు కలిగినంత వరకు. అలా తిరిగి అట్నుంచి వచ్చి భోగి మంట పెడతారు. అవి కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. చూడండి, అందరూ కార్యక్రమాలు ఎవరు నువ్వులరవ్వ ఆచారం ప్రకారం ఇది ఒక్కొక్క ఆచారంతో బాగా ఈ పండుగని ఘనంగా చేపిస్తారు. ఈ చలిలో కూడా పెద్దవాళ్ళందరూ కలిసి ఈ కార్యాన్ని ఇంత చక్కగా చేస్తున్నారు కాబట్టి తిరిగి పెద్దవాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే మంట అటువైపు భోగి మంట వెళ్ళగానే ఇక్కడ ప్రసాదం తయారు చేసి ఉంచుంటారండి. ఆ ప్రసాదం అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పంచుతూ ఆనందంగా బాగా ఆ కార్యాన్ని బాగా చేస్తారు. భోగి మంట వెళ్ళగానే ఊర్లో అందరూ యూత్స్ అందరూ వచ్చి అక్కడ ఆహ్లాదంగా తిరిగి ఆనందంగా ఉండి ఆ భోగి మంటని ఆనందంగా చూసి మళ్ళీ అందరూ ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతారండి. ఇదండి మన నువ్వులరవ్వలో జరిగిన భోగి మంట. మీ గురించి ఈ వీడియోతో చెప్తూ అందరికీ తెలియజేయాలని చేస్తున్నాం. సో మీ అందరికీ మరోసారి హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని నువ్వులరవ్వలో కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.